అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ రెసిపీస్. నేను మీకోసం ఈరోజు హెల్దీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి. స్ప్రౌట్స్ అందరూ తీసుకోవాలి అని చెప్తున్నారు కదండి, బట్ స్ప్రౌట్స్ అనగానే చాలామంది బోర్గా ఫీల్ అవుతారు. బట్ ఇలా మీరు దోశలు పొంగడాల్లాగా చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డైటింగ్ చేసే వాళ్ళకైతే సూపర్ రెసిపీ అండి. డైట్ చేసేవాళ్ళు మీరు బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో డిన్నర్లో ఎలా అయినా తీసుకోవచ్చు. నచ్చిన చట్నీతో తీసుకోవచ్చు. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. వీటిని జనరల్గా పచ్చిగా తినమని చెప్తూ ఉంటారు కదండి. పచ్చిగా తీసుకుంటే మీకు అసిడిటీ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇలా కూడా మనం రెసిపీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. వీటిని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. ఉదయం పెసలు, ఎర్రశనగలు, ఒక గుప్పెడు పల్లీలు నానబెట్టేసుకొని రాత్రి మీరు పడుకునే ముందు బాగా శుభ్రం చేసి వాటిని ఒక క్లాత్లో మూట కట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా మొలకలు వస్తాయండి. నేను చాలా రకాల రెసిపీస్లో యూస్ చేసుకోవచ్చండి. ఈరోజు నేను మీకు దోశలు మరియు పొంగడాలు వేసుకోవడం చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. చిన్న అల్లం ముక్క, ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే స్ప్రౌట్స్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీనికి వాటర్ అనేది ఎక్కువ పట్టదండి, కొంచెమే వాటర్ పడుతుంది. చూసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చాలా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 స్పూను జీలకర్ర, సన్నగా తరిగిన ఆనియన్స్ 1 కప్పు వేసి ఒకసారి కలుపుకోండి. ఇది నేను ఇక్కడ పొంగడాలు లేదా గుంట పునుగుల కోసం తీసుకున్నానండి. పిండి కొంచెం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అలాగే తురిమిన క్యారెట్ కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అండి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ థిక్గా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గుంట పునుగులు వేసుకోవడానికి ఒక పాన్ పెట్టి అది వేడైన తర్వాత అడుగున గీ లేదా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని అన్నిటిలోనూ ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకునేటప్పుడు మొత్తం కంప్లీట్గా ఫిల్ చేయకుండా చిన్న గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల సేపు ఉడకనివ్వండి. తర్వాత గీ అప్లై చేసుకోవాలి. అన్నింటికి కొంచెం పైన గీ లేదా ఆయిల్ అప్లై చేసుకుని మరొక 2 నిమిషాల సేపు ఉడికించండి. ఇప్పుడు అన్నింటినీ బాగా కాలిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపుకి తిప్పుకొని ఇంకొంచెం గీ లేదా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే మనకి ఎర్రగా కాలిన గుంట పునుగులు రెడీ అయిపోతాయి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అల్లం చట్నీ, టొమాటో చట్నీ, ఏ చట్నీతో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇదే పిండితో దోశలు వేయడం ఎలాగో చూద్దాం. ఈ పిండిలో మరికొద్దిగా వాటర్ యాడ్ చేసి దోశల పిండి కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. మరి దోశల పిండి అంత పలచగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పాన్ పెట్టి వేడైన తర్వాత, అంటే మరీ ఎక్కువ హీట్ కాకుండా మీడియం హీట్లో వేసుకోవాలి. మరీ ఎక్కువ హీట్ ఉంటే పిండి పాన్కి అంటుకుపోతుంది. సో మీడియం హీట్లో పెట్టుకొని ఇలాగా దోశలాగా వేసుకొని ఆయిల్ లేదా గీ వేసి బాగా ఎర్రగా కాల్చుకొని మరొక వైపుకి తిప్పి 2 వైపులా కూడా బాగా కాల్చుకుంటే టేస్టీ అండ్ సాఫ్ట్ దోశ రెడీ అయిపోతుంది. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు రెడీ చేసుకోవచ్చు. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడాను. చూసారు కదండి, స్ప్రౌట్స్ దోశ మరియు పొంగడాలు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.